ఎన్ని బస్సులు నడుస్తూ ఉన్నాయి, ఎన్ని సర్వీసులు నడుస్తూ ఉన్నాయనేది చూస్తే బస్ సర్వీసులు తగ్గించారు. పేరుకు ఫ్రీ బస్ అని పెట్టి ఒక్కొక్క బస్సులో 50 మంది, 54, 55 మంది కెపాసిటీతో నడవాల్సిన బస్సుల్లో ఇట్లా 80 మంది, 70 మంది, 100 మంది కూర్చొని అనవసరమైనటువంటి గొడవలు జరుగుతున్నటువంటి సందర్భం. సో అట్లా అనేక రకాలైనటువంటి ఇంకా హామీలు ఇచ్చారు. మా నిరుద్యోగులకు సంబంధించి, మా సోదరులకు సంబంధించి అయితే జాబ్ క్యాలెండర్ ఇస్తాం, 2 లక్షల ఉద్యోగాల భర్తీ, నెల రోజుల్లో జాబ్ క్యాలెండర్ ఇచ్చి సంవత్సరంలోపే 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పారు. కానీ 5 నెలలు అయిపోయింది, జాబ్ క్యాలెండర్ ఇయ్యలే, నోటిఫికేషన్లు ఇయ్యలే, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేస్తలేరు. అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి నిరుద్యోగ భృతి కూడా ఇవ్వకుండా ఇవాళ 5 నెలల కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో మళ్ళీ మా నిరుద్యోగులను, మా యువకులను మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను అందుకనే కోరుతా ఉన్నా, ఓట్లేసే యంత్రాలుగా చూసి అనేక రకాలుగా ఆశ పెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల విషయంలో కానీ, విషయంలో కానీ ఎవరి విషయంలో కూడా ఒక్కటంటే ఒక్క హామీ నిలబెట్టుకోకుండా 5 నెలల పరిపాలన పూర్తి చేసుకున్నారు. ఈ 5 నెలల్లో వాళ్ళు ఏమంటున్నారు? మాది ప్రజాపాలన అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటునిచ్చి పట్టం కట్టాలని, వారిని గెలిపించాలని కోరుతూ ఇవాళ ఇక్కడ హన్మకొండ జిల్లా పార్టీ ఆఫీస్లో మా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు, అదేవిధంగా మా పార్టీ సీనియర్ నాయకులందరితో కలిసి ఇక్కడ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుంది. 4.5 లక్షల పైచిల్కు ఓటర్లు ఉన్నటువంటి ఈ ఖమ్మం, నల్లగొండ, వరంగల్ ఈ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల స్థానం. వీళ్ళే, ఈ పట్టభద్రులే 4 కోట్ల తెలంగాణ ప్రజల గొంతుకగా ఈ ఎన్నికల్లో సరైన తీర్పు ఇవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ 3 జిల్లాలు చైతన్యానికి ప్రతీకలు కాబట్టి ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రులు 5 నెలల కాంగ్రెస్ పరిపాలనకు చెంపపెట్టు లాంటి తీర్పు ఇవ్వాలని చెప్పి నేను పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి, అనేక రకాలైనటువంటి గ్యారంటీలను చెప్పి ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఇవాళ తెలంగాణ ప్రజలను మోసం చేసింది. రైతులు కానీ, మహిళలు కానీ, విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, ప్రజానికం అందరినీ కూడా మోసం చేసింది. ఆనాడేమో చేతికి తేనె ఊసి
మోచేతిని నాకమన్నట్టుగా, అరచేతికి తేనె ఊసి మోచేతిని నాకమన్నట్టుగా వాళ్ళ వ్యవహార శైలి కనబడతా ఉంది. ఓట్ల కోసం ఓట్లు పెట్టడం, ఓట్లు అయిపోయాక కోట్లు మూటగట్టుకోవడం అన్న ధోరణితోని ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిపాలన కొనసాగుతూ ఉంది. ప్రజాస్వామ్యం పేరుతో, ప్రజాపాలన పేరుతో పైసల సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి. ఆయన తొత్తు, ఆయన అనుచరుడు రేవంత్ రెడ్డి లాగానే ఈయన కూడా ఒక బ్లాక్ మెయిలర్, ఒక చీటర్, తీన్మార్ మల్లన్న అనేటటువంటి వ్యక్తి ఇవాళ ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడం ద్వారా ఈ కోతల సర్కారు, ఈ కొరతల సర్కారు, ఈ కాంగ్రెస్ సర్కారుకు సరైన విధంగా బుద్ధి చెప్పే మంచి ఆలోచన, మంచి అవకాశం తీసుకోవాల్సిందిగా పట్టభద్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇది కోతల సర్కార్ అని నేను ఎందుకంటున్నంటే, అన్ని సంక్షేమ పథకాల్లో కోత పెట్టింది. ఇవాళ కేసీఆర్ కిట్టు లేదు, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ లేదు, అదేవిధంగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్టు లేదు, ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్ లేదు ఈ 5 నెలల్లో, ఒక్క ఎల్ఓసి ఎవరికి ఇవ్వలే. మొత్తం ఆనాటి కేసీఆర్ సంక్షేమ పథకాలన్నిటి కూడా కోతలు పెట్టింది. ఇక కొరత అంటే మీకు తెలియదు ఏముంది, కరెంటు కొరత, నీళ్ల కొరత, అభివృద్ధి నిధుల కొరత. ఇది తప్ప ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పాలనలో జరుగుతున్నదేం లేదు. ప్రజాపాలన పేరిట దగా పాలన చేస్తున్నారు, ప్రతీకార పాలన చేస్తూ ఉన్నారు. ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాజకీయాల్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని చెడగొడుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న అనేటటువంటి వ్యక్తి, చింతపండు నవీన్, ఈయన ఇక నోరు తెరిస్తే చిప్పకూడు, చెప్పు దెబ్బలు, బ్రోకరిజం, బ్లాక్మెయిలు, ఇవి తప్ప ఆయన ఈ సమాజానికి ఎన్నడూ కూడా ఏం చేసింది లేదు. నేను ఆలోచించమని కూడా కోరుతా ఉన్నా ఈ ప్రాంత ప్రజల్ని, సోదరులందరినీ కూడా. ఆనాడు 2015లో ఇదే చింతపండు నవీన్ వచ్చి ఇక్కడ రీసెర్చ్ స్కాలర్స్ హాస్టల్లో ఉన్నాడు కాకతీయ యూనివర్సిటీలో. ఎట్లొచ్చింది ఆయన? ఒక ఇండికా కారులో, అది కూడా ఆయన సొంతంది కాదు, కిరాయి ఇండికా కారులో వచ్చి కాకతీయ యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్స్ హాస్టల్లో ఉండి వాళ్ళతో పాటే మెస్సులో భోజనం చేస్తూ ప్రచారం చేసుకున్నాడు. ఆనాడు 2015లో అభ్యర్థిగా పోటీ చేసినాడు. మరి ఇవాళ అదే తీన్మార్ మల్లన్న పరిస్థితి ఏంది? వెల్ఫైర్ కార్లు, ఫార్చునర్ కార్లు, వోల్వో కార్లు, కియా కార్లు, ఓ 20 కార్ల కాన్వాయ్, 100 కోట్ల ఆస్తులు. యూట్యూబ్లో ఆల్రెడీ వీడియోలు వస్తూ ఉన్నాయి, చాలామంది చెప్తా ఉన్నారు. 100 కోట్ల ఆస్తులు ఆయనకి ఏడికెళ్ళి వచ్చినాయి, ఎట్లొచ్చినాయి. ఇక ఆయన నోటికి పని చెప్పడం ద్వారా తెలంగాణలో ఎవరిని వదిలిపెట్టలే. కేసీఆర్ గారి నుంచి మొదలుకొని కోదండరామ్ గారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు, సిపిఎం పార్టీ నాయకులు, సిపిఐ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీల నాయకులు ఎవరిని పడితే వాళ్ళను నోటికి ఎంతొస్తంత తిట్టినటువంటి వ్యక్తి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి వ్యక్తి. కాబట్టి ఇవాళ ఆయన చరిత్ర ప్రజలందరికీ కూడా తెలుసు. సో నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నది, పెద్దల సభ బూతులకు అడ్డా కావద్దు, పెద్దల సభ బ్లాక్ మెయిలర్లకు గడ్డా కావద్దు. పెద్దల సభ ఖచ్చితంగా హుందాతనంతో నడుచుకునేటటువంటి, మసులుకునేటటువంటి వ్యక్తులకు నిలయంగా ఉండాలి, మంచి చర్చలు జరగాలి. అక్కడ ప్రజలకు సంబంధించి, గ్రాడ్యుయేట్స్కి సంబంధించి, సమాజానికి సంబంధించి అర్థవంతమైనటువంటి చర్చలు జరిగి ఒక హుందాతనంతో దానికి ఉన్న విశిష్టతను అది కాపాడుకోగలిగే విధంగా పెద్దల సభ ఉండాలి. కాబట్టి ఆ పెద్దల సభకు తీన్మార్ మల్లన్న లాంటి చిల్లరగాని పంపించద్దని నేను ఈ 3 జిల్లాల గ్రాడ్యుయేట్స్కు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఆయన పోటీ చేస్తున్నది కూడా కాంగ్రెస్ పార్టీ నుండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అవకాశం ఇచ్చినట్టయితే ఖచ్చితంగా మేము నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మాకే ఓట్లేసిరు జనం, రైతు భరోసా ఇవ్వకుండా మాకే ఓట్లేసిరు, 2 లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా మాకే ఓట్లేసిరు, కరెంటు కోతలున్నా, మంచినీళ్ళ కొరతలు పెట్టినా, కోట్ల రూపాయలు దండుకున్న ప్రజలు మాకే ఓట్లేస్తున్నారు అని ఇంకా వాళ్ళ తోలు మందమయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. ఆ రకమైన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి దయచేసి నేను మళ్ళీ కోరుతా ఉన్నా, పట్టభద్రులారా ఆలోచించండి. 4.5 లక్షల పైచిలకు ఓటర్లుగా ఉన్నటువంటి మీరు 4 కోట్ల పైచిలకు ప్రజానికానికి ఇవాళ మీరు ఒక గొంతుకగా మీ తీర్పునివ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. రాష్ట్రంలో మనం వింటున్నాం, కాంగ్రెస్ పాలనలో బ్రూ ట్యాక్స్ అంటే బట్టి ట్యాక్స్, రేవంత్ రెడ్డి ట్యాక్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్యాక్స్ నడుస్తుంది, బ్రూ ట్యాక్స్ నడుస్తుంది. ఈయనను గెలిపిస్తే క్యూ ట్యాక్స్ కూడా యాడ్ అవుతుంది, రాష్ట్రంలో క్యూ ట్యాక్స్ కూడా యాడ్ అవుతుంది. ఇక ఇది పెనం మీదకి వెళ్ళి పొయ్యిల పడ్డట్టు అవుతుంది ప్రజల పరిస్థితి. ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటేనే బ్లాక్మెయిల్ చేసుకుంటా
వందల కోట్లు సంపాదించి ఎందరో జీవితాలను నాశనం చేసినటువంటి వ్యక్తి రేపు ఈయననే చట్టసభకు పోతే ఇంకేమున్నదిగా దొంగ చేతికే తాళం చేయించినట్టు అయిపోతుంది కథ. కాబట్టి విజ్ఞులైన తెలంగాణ ప్రజానీకాన్ని కూడా ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజానీకాన్ని కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీ బిడ్డగా. ఈయన మీద ఉన్న కేసులు కూడా అన్ని ఎక్స్టార్షన్ కేసులు, బెదిరింపు కేసులు, బ్లాక్మెయిల్ చేసిన కేసులు. ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద మా మీద కూడా చాలా కేసులు ఉన్నాయి. నా మీద 200 పైచీల కేసులు నానాడు ఉద్యమంలో. అన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మేము పోరాటం చేసే క్రమంలో మా మీద అప్పటి ఆంధ్ర పాలక వర్గాలు పెట్టినటువంటి అక్రమ కేసులు. కానీ ఇవాళ ఈయన మీద పెట్టినటువంటి కేసులన్నీ కూడా అందరినీ బ్లాక్మెయిల్ చేసిన కేసులు, బెదిరించిన కేసులు, ఫోటోలు మార్ఫింగ్ చేసిన కేసులు, ఇటువంటి కేసులు. కాబట్టి ఇటువంటి వ్యక్తికి అవకాశం ఇస్తే ఇక దొంగ చేతికి తాళం చేయించినట్టు అవుతుంది. పెద్దల సభ ఇక దాని ప్రాధాన్యత, విశిష్టత, ప్రాముఖ్యతను కూడా కోల్పోయేటటువంటి పరిస్థితి వస్తుంది అంటూ ఉన్నారు సోషల్ మీడియాలో. నేను కూడా చూస్తూ ఉన్నా. నేనైతే నయీంని ఎప్పుడు చూడలే. అందరు చెప్తా ఉన్నారు ఈయన చోటా నయీం అని చెప్పి. ఇక మరి నయీం గతంలో చేసినటువంటి అరాచకాలు, అక్రమాలు ఈ నల్లగొండ జిల్లాలో, వరంగల్ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో ఇటువైపు ఇక ఈయన కూడా మొదలు పెడతాడు, ఆ పరంపరను కొనసాగిస్తాడని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు. కాబట్టి అనేక ఉద్యమాలకు ఈ ప్రాంతం వేదిక. దళిత బహుజన అస్తిత్వ ఉద్యమాలైనా, విప్లవ ఉద్యమాలైనా, తెలంగాణ ఉద్యమమైన, ఇంకా అనేక రకాలైనటువంటి సాంస్కృతిక ఉద్యమాలకు కూడా ఇది పురిటిగడ్డ లాంటి ప్రాంతం ఓరుగల్లు. కాబట్టి నేను అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. చాలా విజ్ఞులు, మీరు మేధావులు, అన్ని విషయాల పట్ల అవగాహన ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి ఇటువంటి వ్యక్తి విషయంలో ఖచ్చితంగా ఓటు ద్వారా వాళ్ళని తిరస్కరిస్తూ చట్టసభల్లో కానీ సమాజంలో కానీ మంచి వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుంది, మంచి వాళ్ళకి అవకాశం ఇస్తాం తప్ప దొంగలకు, లంగలకు, బ్లాక్మెయిలర్లకు, చీటర్లకు అవకాశం ఇవ్వమని చెప్పి దయచేసి మంచిగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. తర్వాత నేను ఇంకొక విషయం, ఈ తీన్మార్ మల్లన్ అనేటోనికి బ్లాక్మెయిల్లు, ఈ రియల్ ఎస్టేట్ దందాలు, బ్రోకర్ దందాలు ఇవి మాత్రమే తెలుసు. మా రాకేష్ రెడ్డికి ఎడ్యుకేషన్ ఉంది, ఎఫెక్టివ్గా మాట్లాడేటటువంటి తెలివి ఉంది. గ్రాడ్యుయేట్లకు సంబంధించి, ఈ ప్రాంత ప్రజలకు సంబంధించిన చాలా సమస్యలు చట్టసభలో, ముఖ్యంగా కౌన్సిల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రజల కోసం పనిచేస్తాడు. అంటే నేను ఒక్క మాటలో చెప్పాలంటే, తీన్మార్ మల్లన్ అనేటోడు గెలుస్తేనేమో ఆయనకు సంబంధించి ఆయన పనులు చేసుకుంటాడు. అదే రాకేష్ రెడ్డి గెలుస్తేనేమో ఈ ప్రాంత ప్రజలకు సంబంధించి, గ్రాడ్యుయేట్లకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, ఈ ప్రాంత ప్రజలకు సంబంధించినటువంటి ప్రశ్నలు వేస్తాడు, పనులు చేస్తాడు, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాడు. ఈ తీన్మార్ మల్లన్న గెలిస్తే ఆయన రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులు ఒత్తుకుంటుంటాడు. అదే రాకేష్ రెడ్డి గెలిస్తే రేవంత్ రెడ్డిని నిగ్గదీసి అడుగుతాడు, నిలదీసి అడుగుతాడు. మీరు ఇచ్చిన హామీలు, మీరు చెప్పినటువంటి గ్యారంటీలు మీరు నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి గట్టిగా ఒక ధిక్కార స్వరంలాగా అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూ రాకేష్ రెడ్డి గట్టిగా పనిచేస్తాడు. కాబట్టి ఇవాళ మనకు కావాల్సింది ప్రశంసించే గొంతులు కాదు, ప్రశ్నించే గొంతులు. మనకు కావాల్సింది అధికార స్వరాలు కాదు, ధిక్కార స్వరాలు. మనకు కావాల్సింది ఖచ్చితంగా ప్రశ్నించడమే కాదు, అవసరమైతే పోరాటానికి సిద్ధపడే వ్యక్తులు కావాలి ఇవాళ ప్రజాప్రతినిధులుగా. తప్ప ముఖ్యమంత్రి కాళ్ళొత్తేటోడు, ముఖ్యమంత్రి బూట్లు నాకేటోడు, ముఖ్యమంత్రి ఇచ్చే సంచులు మోసేటోడు, వాళ్ళని వీళ్ళని బ్లాక్మెయిల్ చేసుకుంటూ బతికేటోడు ఇవాళ ప్రజాప్రతినిధి ఉంటే అది ప్రజాస్వామ్యానికి కూడా మంచిది కాదు. కాబట్టి ఆయన జీవితం మీ అందరి ముందర ఉంది. నేను చెప్పినట్టు ఇందాక 2015లో ఆనాడు ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు కిరాయి ఇండికా కార్లు వచ్చి కాకతీయ యూనివర్సిటీ రీసెర్చ్ హాస్టల్లో ఆనాడు అక్కడి విద్యార్థులతోని భోజనం చేసుకుంటూ మెస్సులు వండుకుంటూ ప్రచారం చేసినటువంటి వ్యక్తి వాళ్ళ వెల్ఫేర్ కార్లల్లో, ఓల్వో కార్లల్లో, ఫార్చునర్ కార్లల్లో 20 కార్ల కాన్వాయ్ పెట్టుకుని తిరుగుతూ ఉన్నాడు. వాళ్ళ ఓటుకు 2000 అయినా నేను ఇస్తా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అన్ని డబ్బులు ఏడుకెళ్ళి వచ్చినాయి, కోట్ల రూపాయలు. మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి పట్టభద్రులారా, మేధావులారా, విజ్ఞులారా ఆలోచన చేయండి. తర్వాత ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మీరు తీన్మార్ మల్లన్నను ఓడగొట్టి మా పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించండి. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సందట్లో సడమియాలాగా వాళ్ళు కూడా వచ్చి దూరుతూ ఉన్నారు. అసలు ఏం చేసింది భారతీయ జనతా పార్టీ? కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నది. ఏం చేసిర్రు ఈ 10 సంవత్సరాలు? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? ప్రతి రైతు ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు, దేశంలో చేసిర్రా? 5 ట్రిలియన్ ఎకానమీ చేస్తామన్నారు, దేశాన్ని చేసిర్రా? దేశం యొక్క జీడిపి పెంచుతామన్నారు, పెంచిర్రా? జీడిపి పెరగలే, ధరలు పెరిగినాయి, ద్రవ్యోల్బణం పెరిగింది, నిరుద్యోగిత రేటు పెరిగింది, ఆ శాతం. ఇట్లా చెప్పుకుంటూ పోతే
దేశానికి సంబంధించి ఒక్క మంచి పని చేయలేదు. దళితులకు కానీ, రైతులకు కానీ, మహిళలకు కానీ కేవలం ఒక అంశాన్ని పట్టుకొని ఆ అంశం చుట్టే రాజకీయం చేయడం ద్వారా ప్రజల ఎమోషన్స్తోని ఓట్లు దండుకునే ప్రయత్నాలు చేసిరు తప్ప ఈ దేశానికి కానీ ఈ ప్రాంతానికి కానీ ఉరగబెట్టింది ఏం లేదు. ఇదే హన్మకొండలో మేము అడుగుతా ఉన్నాం, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిర్రా? ఇదే ఉమ్మడి వరంగల్ జిల్లాలో బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఇచ్చిర్రా? హైదరాబాద్లో ఐటీఐఆర్ను రద్దు చేసింది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వమే. ఒక్క కేంద్రీయ విద్యాలయం ఇయ్యలే, ఒక్క నవోదయ విద్యాలయం ఇయ్యలే, ఒక్క జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇయ్యలే, ఒక్క సైనిక్ స్కూల్ ఇయ్యలే. తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇయ్యలే. అటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతుంది? వాళ్ళకి మనం ఓట్లు ఎందుకు వేయాలి? నిరుద్యోగ సోదరులు కూడా ఆలోచన చేయాలి. ఎమోషన్తో మనం కొట్టుకొని పోవద్దు, ఎమోషన్తో మనం కొట్టుకొని పోవద్దు. కూల్గా కూర్చొని ఆలోచన చేయాలి. డెఫినెట్గా ఈ ప్రజాస్వామ్య భారతదేశంలో ప్రజాస్వామ్యం బతకాలంటే, ఖచ్చితంగా ప్రజాస్వామ్యం బతకాలంటే కేసీఆర్ లాంటి నాయకుడు ఉండాలి, బీఆర్ఎస్ లాంటి పార్టీ ఉండాలి. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇస్తూ ఇవాళ భారతీయ జనతా పార్టీ పరిపాలన ఎట్లా కొనసాగుతుందో మీకు తెలుసు. వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను వడగొడుతూ, అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో అక్కడి పార్టీలను, అక్కడి నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తూ, మాట వినని వాళ్ళని జైళ్లల్లో వేస్తూ, ఇంకా ఏమన్నా ఎక్కువ తక్కువ వీళ్ళకి వ్యతిరేకంగా పోతే పార్టీలను నిట్ట నిలువున చీలుస్తూ దుర్మార్గాలు చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ విధానాలకు కూడా వ్యతిరేకంగా ఈ పట్టభద్రుల ఎన్నికలో ఓట్లు పడాలని చెప్పి నేను సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి కానీ, ఈ తీన్మార్ మల్లన్న కానీ, వీళ్ళు గతంలో విద్యార్థులు నిరుద్యోగులకు సంబంధించి మాట్లాడిన మాటలు కూడా నేను ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నా. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులను అడ్డా మీద కూలీలు అన్నాడు రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి ప్రతినిధిగా ఇవాళ తీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్నాడు. ఆయనకు ఎందుకు ఓట్లు వేయాలి? బీరు బిర్యానీలకు ఆశపడి పనిచేసేటోళ్ళు ఆ పోరాగాన్లు అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి మాట్లాడిండు. యూనివర్సిటీ విద్యార్థులను బీరు బిర్యానీలకు ఆశపడి పనిచేసే పోరాగాన్లు వాళ్ళని చెప్పి ఒక ఇంటర్వ్యూలో ఆయన రేవంత్ రెడ్డి మాట్లాడిండు. మరి ఆయన ప్రతినిధిగా ఈ తీన్మార్ మల్లన్న అనేటువంటి పోటీ చేస్తున్నాడు. కాబట్టి వీళ్ళ అహంకారానికి కూడా బుద్ధి చెప్పే విధంగా ఇవాళ ఓటింగ్ జరగాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అన్నిటికన్నా ముఖ్యంగా నేను ముగించే ముందు మళ్ళీ చెప్తా ఉన్నా, 5 నెలల కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు ఖచ్చితంగా ఒక చెంపపెట్టు లాంటి తీర్పు ఈ పట్టభద్రుల ఎన్నికల్లో మనం ఇచ్చినట్టయితే కాంగ్రెస్ పార్టీ కళ్ళు ఇప్పుడు వాళ్ళ నెత్తి మీద ఉన్నటువంటి కళ్ళు నేల మీదకి వస్తాయి. వాళ్ళ అహంకారం తగ్గుద్ది, వాళ్ళ తోలు మందం ఏదైతే అయిందో అది కూడా దిగుద్ది. దానివల్ల ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే మాటలు చెప్పినారో ప్రజలకు, నిరుద్యోగులకు, మహిళలకు, రైతులకు, వాటన్నిటినీ నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. నిలబెట్టుకునే విధంగా ఒత్తిడి తీసుకురావడానికి ఈ ఎన్నిక ఒక మంచి వేదికగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ గెలిచింది అంటేనే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెన్నులో కూడా వణుకు మొదలవుతుంది. ఇక వాళ్ళ బట్టి ట్యాక్సు, ఉత్తమ్ ట్యాక్సు, తర్వాత రేవంత్ ట్యాక్స్, ఈ ట్యాక్స్లన్నీ బంద్ అయ్యి ప్రజలకు ఏం హామీలు ఇచ్చిర్రో, ఏం మాటలు చెప్పిర్రో దాని మీద శ్రద్ధ పెట్టి పనిచేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్క సురుకు ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తగలాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేసినంత మాత్రాన కాంగ్రెస్ ప్రభుత్వం పోయేదేం లేదు, పడిపోయేదేం లేదు. వాళ్ళే ఉంటారు ప్రభుత్వంలో. కానీ ఒక సురుకు తగులుతుంది. ఆ సురుకు తగలడం వల్ల వాళ్ళకి 420 హామీలు ఈ 420 నాయకులకు గుర్తొస్తాయి. వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఈ రేవంత్ రెడ్డికి మళ్ళీ జ్ఞాపకం వస్తాయి. అరే ఎన్నికల్లో మనం చెప్పినాం కదా, మాట తప్పిన మందికి ప్రజలు ఇట్లా సురుకు పెట్టిర్రు, కాబట్టి ఇక మళ్ళీ మనం సెటరైట్ చేసుకుందాం, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు వాటి దిశగా పనిచేద్దాం అని చెప్పి ఈ ప్రతీకార పాలన, ఈ దగా పాలన, ఈ పగలు కక్షల పాలన బంద్ పెట్టి ప్రజల కోసం నీళ్ళు ఇచ్చుడు, కరెంట్ ఇచ్చుడు, పథకాలు ఇచ్చుడు, ఉద్యోగాలు ఇచ్చుడు, ఈ రకమైనటువంటి పనిచేసే ఆస్కారం ఉంటుంది, అవకాశం ఉంటుంది. కాబట్టి నేను పట్టభద్రులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఈ 3 జిల్లాలు చాలా గొప్ప జిల్లాలు. మేము ఎంతో స్ఫూర్తి పొందేటటువంటి కరీంనగర్ బిడ్డలం కూడా ఈ 3 జిల్లాల నుంచి చాలా స్ఫూర్తి పొందుతాం. ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక జయశంకర్ సార్ వచ్చిండు, ఒక చాక లైలమ్మ, ఒక దొడ్డి కొమరయ్య, ఒక బందగి, ఒక బియ్యాల జనార్దన్ రావు, ఒక అదేవిధంగా దాశరథి, కాలోజీ లాంటి మహామహులు. అదేవిధంగా నల్లగొండ జిల్లా అయితే పోరాటాల కిల్ల, ఖమ్మం జిల్లా పోరాటాల కిల్ల, విప్లవ ఉద్యమాలు కానీ ఈ 3 జిల్లాలు కూడా విప్లవ ఉద్యమాలు కానీ, తెలంగాణ ఉద్యమం కానీ, అనేక రకాలైనటువంటి దళిత బహుజన అస్తిత్వ ఉద్యమాలు కానీ వాటన్నిటికీ పెట్టని కోటలు ఉన్నాయి.
కాబట్టి ఈ ప్రాంతానికి వస్తేనే, ఈ గడ్డ మీదకి వస్తేనే, ఈ గాలి వీలిస్తేనే చాలా పౌరుషం వస్తుంది, రోషం వస్తుంది. అటువంటి ఈ గడ్డ మీద నుంచి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దయచేసి మంచి వ్యక్తికి పట్టం కట్టండి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి, పోరాట తత్వాన్ని మన రక్తంలో ఉంచుకున్నాం, దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసుకుందాం. ప్రశంసించే గొంతులు కాకుండా ప్రశ్నించే వ్యక్తులకు అవకాశం ఇద్దాం. అధికార స్వరాలకు కాకుండా ధిక్కార స్వరాలకు అవకాశం ఇద్దాం. మనం ఆలోచన చేసుకోవాల్సిన అటువంటి అవసరం మళ్ళా ఉంది. మనకు చీటర్స్ కాదు కావాల్సింది, ఫైటర్సు. మనకు బ్లాక్ మెయిలర్స్ కావద్దు. ఎట్టి పరిస్థితుల్లో మనకు కావాల్సింది మన కోసం తపనబడి పనిచేసేటటువంటి మంచి నాయకులు కావాలి. బ్లాక్ మెయిలర్స్ అవసరం లేదు. కాబట్టి ఆ దిశగా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటేనే ఇన్ని కోట్లు సంపాదించి ఇంతమందిని బ్లాక్మెయిల్ చేసి మామూలు ఇండికా కిరాయి కారులో 2015లో ప్రచారం చేసుకున్న స్థాయి నుంచి వాళ్ళ వెల్ఫేర్ కారులో తిరిగే 20 కార్ల కాన్వాయ్ పెట్టుకొని ఓటుకు 2000 రూపాయలు పంచి గెలుస్తానే అహంకార మాటలు మాట్లాడే స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి రేపు చట్టసభలోకి వెళ్తే ఇక ఆ చట్టసభను కూడా వాడుకొని ఇంకెంతమందిని బ్లాక్మెయిల్ చేస్తాడు? ఈ రాష్ట్రాన్ని రాష్ట్రం లెక్క ఉంచుతాడా? ఈ జిల్లాలను జిల్లాల లెక్క ఉంచుతాడా? ఈ ప్రాంతంలో మరో నయమై మరి ఎందరి జీవితాలను బలిగొంటాడో, ఎందరిని ఇబ్బందులు పెడతాడో. ఆయన మాట్లాడితే ఉద్యోగులకు వ్యతిరేకంగా అది పెడతాడు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు. మాట్లాడితే బిజినెస్ మెన్ వాళ్ళకి సంబంధించి కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వాళ్ళ కంపెనీలై, వాళ్ళ రియల్ ఎస్టేట్ దందాలే బిందాలే అంత ఇన్ఫర్మేషన్ తీస్తూనే ఉంటాడు ఆయన. కాబట్టి అట్లా తీసుకుంటూ బ్లాక్మెయిల్ చేస్తాడు. ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుకునే సందర్భంలోనే గట్ల చేస్తున్నాడు. రేపు ఎమ్మెల్సీ అయితే అది మన ఊహకు కూడా అందది. ముఖ్యమంత్రిని కూడా బ్లాక్మెయిల్ చేస్తాడు, మంత్రులను కూడా బ్లాక్మెయిల్ చేస్తాడు. ఇక వాళ్ళ ముందు ఇక గీళ్ళు ఎంత మామూలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ, మామూలు వ్యాపారస్తులు, మామూలు ఉద్యోగస్తులు ఎవరు నిడిచబెట్టాడు. మీ హన్మకొండలో ఇక నాకు తెలిసి పెద్ద పెద్ద షాపింగ్ మాల్లు వాళ్ళు బ్లాక్మెయిల్కి గురవుతారు, పెద్ద పెద్ద సినిమా థియేటర్లు వాళ్ళు బ్లాక్మెయిల్కి గురవుతారు, రియల్ ఎస్టేట్ చేసుకునేటోళ్ళు వ్యాపారస్తులు అందరినీ కూడా ఆయన బ్లాక్మెయిల్ చేస్తాడు. కాబట్టి ఇది పోరాటాల గడ్డ. ఈ పోరాటాల గడ్డ మీద ఫైటర్స్కు స్థానం ఉండాలి తప్ప చీటర్స్కు, బ్లాక్మెయిలర్స్కు స్థానం ఉండద్దని చెప్పి నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. భారతీయ జనతా పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా రెండు పార్టీలు దొందే. తెలంగాణకి రెండు పార్టీలు చేసినవి ఏం లేవు. మోసం చేసినాయి, ద్రోహం చేసినాయి, అన్యాయం చేసినాయి, నష్టం చేసినాయి. కాంగ్రెస్ పార్టీ అయితే వాళ్ళు ఇంకా నిస్సిగ్గుగా చెప్తున్నారు. ముఖ్యమంత్రి జూన్ 2వ తారీఖు నాడు మేము అధికారికంగా వేడుకలు జరుపుతామంటున్నాడు. ఏ ముఖం పెట్టుకుని అధికారిక వేడుకలు జరుపుతారు నాయన రేవంత్? తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర ఏంది? అసలు నీకు తెలంగాణ ఉద్యమానికి సంబంధం ఏంది? నువ్వు ఎన్నడన్నా జై తెలంగాణ అన్నవా? ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఇయ్యాలటి వరకు అమరవీరుల స్తూపాన్ని దగ్గరికి పోయి నివాళులు అర్పించినవా? ఏం చేసినావు నువ్వు? ఆనాడు చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర ఉన్నావు, యనమల రామకృష్ణుడు కాళ్ళ దగ్గర ఉన్నావు, పయ్యావుల కేశవ్ పంచన చేరినావు. ఆనాడు సమైక్యవాదులతో కలిసి తెలంగాణ ఉద్యమకారులకు వ్యతిరేకంగా గొంతిప్పినవు నువ్వు. ఆనాడు కరీంనగర్లో మీ టీడీపీ పార్టీ మీటింగ్ పెడితే AK-47 రైఫిల్ పట్టుకొని ఉద్యమకారులను కాల్చి పారేస్తే ఎవడడ్డం వస్తాడో చూస్తా అని హైదరాబాద్కి వెళ్ళి బయలుదేరి ఆనాడు ఉద్యమకారులను కొట్టుకుంటూ చంద్రదండు పేరిట ఉద్యమకారులను కరీంనగర్లో కొట్టుకుంటూ ముందుకు పోయిన వాళ్ళు మీరు. తెలంగాణ ఉద్యమానికి నీకు సంబంధమే లేదు. చీమలు పెట్టిన పుట్టల పాము దూరినట్టు ఆ కాంగ్రెస్ పార్టీలో దూరి ఇవాళ నువ్వు కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టుగా ఏదో ఇక నువ్వే తెలంగాణ రాష్ట్రం తెచ్చిన అనే రేంజ్లో బిల్డప్ ఇచ్చుకుంటూ మాట్లాడుకుంటూ జూన్ 2వ తారీఖు నాడు అవతరణ వేడుకలు గొప్ప చేస్తాం, సోనియా గాంధీని పిలుస్తాం అంటే భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడన్నా 15 ఆగస్టు నాడు బ్రిటిష్ వాళ్ళని పిలిచి సన్మానం చేసిందా భారత ప్రభుత్వం? నేను అడుగుతున్నా. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం మీరే ఇచ్చిర్రు, గొప్పోళ్ళు మీరు అని చెప్పి బ్రిటిష్ ప్రధానమంత్రినో, ఇంగ్లాండ్కు సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్నో, లేకపోతే ఎలిజబెత్ రాణినో ఎవరినైనా పిలిచి భారత ప్రభుత్వం న్యూఢిల్లీలో ఆగస్టు 15th కానీ జనవరి 26th కానీ రిపబ్లిక్ డే వేడుకలు కానీ సన్మానం చేసిర్రా? ఇవాళ సోనియా గాంధీని పిలిచి ఎట్లా సన్మానం చేస్తారు? అంటే నువ్వు ఎవరి త్యాగాలను తక్కువ చేస్తున్నావు? 1000కి పైగా బలైన ఆత్మార్పణం చేసుకున్న అమరవీరుల త్యాగాలను నువ్వు తక్కువ చేస్తూ ఉన్నావు. తెలంగాణ కోసం పోరాటం చేసి వందల వేల లక్షల కేసులు భరించి ఎన్నో నెలల పాటు జైళ్లలో నిర్బంధానికి గురైన తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలను నువ్వు తక్కువ చేస్తూ ఉన్నావు. తెలంగాణ కోసం పోరాడేటటువంటి క్రమంలో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ఉద్యమకారుల త్యాగాలను నువ్వు తక్కువ చేస్తూ ఉన్నావు. నేను అడుగుతా ఉన్నా రేవంత్, నువ్వు మిలియన్ మార్చులు ఉన్నావా? సాగరహారంలు ఉన్నావా? సకల జనుల సమ్మెలు ఉన్నావా? ఎన్నడన్నా నీ ఎమ్మెల్సీ పదవికో ఎమ్మెల్యే పదవికో తెలంగాణ కోసం నువ్వు రాజీనామా చేసినావా? ఎన్నడన్నా నువ్వు జై తెలంగాణ అన్నావా? ఆనాడు ఇదే సోనియా గాంధీ గారిని నువ్వు బలిదేవతను తిట్టినావు. ఇవాళ మళ్ళీ అదే సోనియా గాంధీ గారిని పిలిచి అమ్మ తెలంగాణ ఇచ్చింది, అమ్మకు సన్మానం చేస్తూ ఉంటున్నావు.
నేను ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నా, సన్మానం చేయాల్సింది సోనియా గాంధీకి కాదు, తెలంగాణ కోసం అమరులైన అమరుల కుటుంబాలకు, వాళ్ళ త్యాగాలకు సన్మానం చేయాలి. తెలంగాణ కోసం లాఠీ దెబ్బలు తిన్న ఉద్యమకారులకు సన్మానం చేయాలి. తెలంగాణ కోసం జైళ్ళకు పోయిన ఉద్యమకారులకు సన్మానం చేయాలి తప్ప ఇంతమందిని బలి తీసుకున్న బలిదేవత నువ్వే మాట్లాడినటువంటి వ్యక్తికి సన్మానం చేయడం అది కరెక్ట్ కాదు. అంటే ఆనాడు నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడేమో కాంగ్రెస్ పార్టీలో ఇష్టం వచ్చినట్టు తిట్టినావు. ఇవాళ నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడుపుతున్నావు. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మెప్పు కోసం 4 రోజుల పాటు మళ్ళీ రేపు పార్లమెంట్ ఎన్నికలైతే నీ కుర్చీ ఉంటుందో ఊడుతుందో ఎవరు ఏం చేస్తారో తెలియదు. కాబట్టి వాళ్ళ ప్రాపకం కోసం, వాళ్ళ మెప్పు కోసం ఈ రకమైనటువంటి కథలు పడుతున్నావు అనేది మాకు అర్థమవుతా ఉంది. నేను వరంగల్ ప్రజలను కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం అనే పాట అధికారిక పాటగా, అధికారిక గేయంగా మేము పెడుతున్నామని చెప్పిండు. సంతోషం, పెడుతున్నావు. కానీ దాంట్లోనే ఉంది కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప అని. మా కాకతీయ తోరణం ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక చిహ్నంలో పెట్టింది గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మరి నువ్వు దాన్ని తీసేస్తా అంటున్నావు. అసెంబ్లీ సాక్షిగా ఇది రాచ దర్పాలకు నిదర్శనం అన్నావు. రాచరికపు పోకడలకు కాకతీయ కళాతోరణం, గోల్కొండ చార్మినారు ఇవన్నీ కూడా రాచరికపు పోకడలకు నిదర్శనం అన్నావు. మరి దీన్ని తీసేస్తా అన్నావు. కాబట్టి నేను వరంగల్ ప్రజలను కూడా, పట్టభద్రులను కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా, ఉమ్మడి జిల్లా సోదరులందరినీ కూడా. మరి మన కాకతీయ కళాతోరణం తీసేస్తా అంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కూడా మనం ఓట్లు ఇస్తే వాళ్ళని తీసేయమని చెప్పినట్టేనా, మనం ఒప్పుకున్నట్టేనా? కాబట్టి ఇటువంటి అహంకార మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి రేవంత్కు కూడా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. వీళ్ళిద్దరు అన్నదమ్ములే, ఆయన పెద్దమ్మ కొడుకు, ఈయన చిన్నమ్మ కొడుకు, అంతే. ఇద్దరు సేమ్ టు సేమ్. రేవంత్ కానీ తీన్మార్ మల్లన్న కానీ ఇద్దరిది ఒకటే ధోరణి, ఒకటే పద్ధతి, ఒకటే ఆలోచన. ఆయన గట్లని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టులు పెట్టుకుంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ తీసి వాడిని వీని బ్లాక్మెయిల్ చేస్తుండే. ఆయన నెంబర్ 1 బ్లాక్మెయిలర్, ఈయన ఆయన శిష్యుడు నెంబర్ 2 బ్లాక్మెయిలర్, గంతే. ఆయన బడే బాయ్, ఈయన చోటే బాయ్, ఇద్దరు సేమ్ టు సేమ్. కాబట్టి వీళ్ళిద్దరికి తగిన రీతిలో బుద్ధి చెప్పాలంటే దయచేసి నేను కోరుతా ఉన్నా, మంచిగా విద్యావంతుడు, చదువుకున్నటువంటి వాడు, యువకుడు, కొంత ఆలోచన పరుడు, మేధో సంపత్తి ఉన్నటువంటి వ్యక్తి, అనేక విషయాల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి ప్రభుత్వం మీద పోరాడే సత్తా ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి రాకేష్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు ఇచ్చి వారిని దీవించాల్సిందిగా, ఆశీర్వాదించాల్సిందిగా, మీ మద్దతుని ఇవ్వాల్సిందిగా నేను ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ సోదరులందరూ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, రాకేష్ రెడ్డిని గెలిపించడం ద్వారానే మనకు రేపటి రోజున జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవుతుంది. నిరుద్యోగులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, రాకేష్ రెడ్డిని గెలిపించడం ద్వారానే రేపు నిరుద్యోగ భృతి వస్తుంది. ఇక్కడ ఉండేటటువంటి రైతు సోదరులకు, రైతు బిడ్డలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, రాకేష్ రెడ్డిని గెలిపించడం ద్వారానే రేపు రైతు రుణమాఫీ దిశగా అడుగులు పడతాయి. రాకేష్ రెడ్డిని గెలిపించడం ద్వారానే రేపు రైతు భరోసా దిశగా అడుగులు పడతాయి. రాకేష్ రెడ్డిని గెలిపించడం ద్వారానే రేపు 18 ఏళ్ళు నిండిన అమ్మాయిలకు స్కూటీలు వచ్చే అవకాశం ఉంటుంది. రాకేష్ రెడ్డిని గెలిపించడం ద్వారానే రేపు కళ్యాణ లక్ష్మి ₹1,00,000 తులం బంగారం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. రాకేష్ రెడ్డిని గెలిపించడం ద్వారానే రేపటి రోజున మళ్ళీ మన చెరువులు నింపుతారు, ఇల్లు చెక్ డ్యాములు నింపుతారు, రిజర్వాయర్లు నింపుతారు, కోతలు లేని కొరతలు లేని కరెంట్ ఇస్తారు, మంచినీళ్ళు ఇస్తారు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చక్కగా చేస్తారు, రాజకీయాలు కక్షలు తక్కువ చేస్తారు. కాబట్టి రాకేష్ రెడ్డిని గెలిపించుకోవడం తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ సమాజానికి మంచిది అని చెప్పి, ఒక మంచి పెను మార్పు రాష్ట్ర రాజకీయాల్లో రావడానికి, అధికార పార్టీలో వాళ్ళ అహంకారం తగ్గడానికి ఈ ఎన్నిక ఒక మంచి సందర్భం అవుతుంది, మంచి అవకాశం అవుతుంది. కాబట్టి ఆ దిశగా మా సోదరులు సోదరుమణులంతా కూడా సహకరించాలని, రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటుతోని ఆశీర్వాదం ఇవ్వాలని మనస్ఫూర్తిగా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు టికెట్ ఇచ్చినాము, ఎల్లుండి ఎన్నికుందన్న, ఇప్పుడు అది మాట్లాడుకుంటే అది అప్రస్తుతం అవుతుంది. అది అప్రస్తుతం, ఎల్లుండే ఎన్నికున్నది కదన్న. థ్యాంక్ యూ. చెప్పండి.
ఇప్పుడు నేను ఒక ఉదాహరణ ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఫస్ట్ మీరు అన్నది రాజేశ్వర రెడ్డి చెప్తే తర్వాత మళ్ళీ నేను చెప్తాను. రాజేశ్వర రెడ్డి గారిని ఆనాడు మేము గెలిపించమన్న మాట వాస్తవం. డెఫినెట్గా ముఖ్యమంత్రి గారికి దగ్గర ఉంటాడు, సన్నిహితంగా ఉంటాడు కాబట్టి 4 పనులు చేసి పెడతాడు, అవకాశం ఇవ్వండి అని చెప్పినాం. బట్ రాజేశ్వర రెడ్డి గారి వ్యక్తిత్వం చూడండి, తీన్మార్ మల్లన్న అనేటటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం గుణగణాలు మీరు చూడండి. ఆయననేమో ఒక విద్యావేత్త, ఒక విద్యా సంస్థలు పెట్టుకున్నటువంటి వ్యక్తి, ఆనాడు ఉద్యమకారుడు ఉన్నాడు, మాతో పాటు జైళ్ళలో కూడా ఉన్నాడు. వేణుగోపాల్ రెడ్డి గారు ఆత్మహత్య జరిగినటువంటి సందర్భంలో ఆనాడు యూనివర్సిటీలో ఆయన మాతో పాటు ఉన్నాడు. ఆయన జైళ్ళల్లో కూడా ఉన్నటువంటి వ్యక్తి, పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఆయనకు ఆ నేపథ్యం ఉంది. గతంలో కూడా కమ్యూనిస్టు ఉద్యమంలో ఉన్నాడు, ఎస్ఎఫ్ఐలో విద్యార్థి నాయకుడిగా పనిచేసిండు, కష్టపడ్డటువంటి వ్యక్తి. సో ఒక నిమిషం. కాబట్టి వీరి క్వశ్చన్ అయిపోయినా వీరి ఆన్సర్ అయిపోయినా మీకు చెప్తాను. సో కాబట్టి వారికి తీన్మార్ మల్లన్న అనేటానికి అసలు పోలిక లేదు, పొంతం లేదు. నెంబర్ 1. ఇవాళ తీన్మార్ మల్లన్న గెలవడం ద్వారా డెఫినెట్గా కొత్తగా ఉనగూరేది ఏముండదు. ప్రతిపక్షంగా మమ్మల్ని ఎందుకు గెలిపియమంటున్నామంటే ఈ 5 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఏ హామీ నిలబెట్టుకోలేదు, ఏం పని చేయలేదు. వాళ్ళు డబ్బులు సంపాదించుకునే పనిలో బిజీగా ఉన్నారు, ఢిల్లీకి కప్పం కట్టే పనిలో బిజీగా ఉన్నారు. ఈ మాట నేనంటలే, బీజేపీ ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారే మొన్న మాట్లాడారు, డాక్టర్ లక్ష్మణ్ గారు మాట్లాడుతున్నారు, బీజేపీ నాయకులు. సో అట్లా కాంగ్రెస్ పార్టీ పరిపాలన అంతా గాలికి వదిలేసి ప్రజా సంక్షేమం, ప్రజల అభివృద్ధి అనేది పక్కకు పెట్టి వాళ్ళు ఢిల్లీకి కప్పం కట్టే పనిలో బిజీగా ఉన్నారు. వాళ్ళు ఒక్కటంటే ఒక్క హామీ నిలబెట్టుకున్నారా? ఒకటి నిలబెట్టుకోలే. ఒక ఫ్రీ బస్ అన్నారు, దాంట్లో కూడా బస్ సర్వీసులు తగ్గించారు తప్ప ఏం చేస్తలేరు. మరి అటువంటి అధికార పార్టీకి ఒక సురుకు తగిలితేనన్నా మిగతా పనులు చేస్తారనేటటువంటి ఆలోచనతోనే మేము ఇవాళ ప్రతిపక్షంగా ఉన్నటువంటి ప్రశ్నించే గొంతు అయినటువంటి మా అభ్యర్థికి ఓటేయమని అంటున్నాం. దానికోసమే అంటున్నాం తప్ప ఇంకోటి కాదు. అన్న ఏబిఎన్ మాట్లాడకూడదు. అది ఆనాడు ఆయన ఉన్నటువంటి పార్టీ పాలసీ, ఆయన వ్యక్తిగతం కాదు కదా. సింపుల్. ఇంకా ఓకే రైట్. థ్యాంక్ యూ. జై తెలంగాణ.